హాయ్ అస్సలం అయికం, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మేడం వాళ్ళ అబ్బాయిని జిమ్లో అయితే తీసిన. ఈరోజు మనమైతే స్పెషల్గా ఫిష్ అయితే ఫ్రై చేసుకుందామని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా రోజులైంది ఫిష్ తినక. ఇప్పుడైతే నేను ఫిష్ తీసుకోవడానికి అయితే వచ్చేసిన. ఇటు డ్యూటీ వెళ్ళినుండే, ఇటు నుంచి తీసుకుపోదాం అన్నట్టు. కాఫీ తాగుకుంటూ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మనం ఫిష్ తీసుకుందాం. అన్ని షాపులు అయితే క్లోజ్ ఉన్నాయి అన్నమాట. మనమైతే వెళ్ళిపోదాం తొందరగా తీసుకొని. టైం అయితే లేదు మనకు. ఓకే, తీసుకున్నాం. ఇలా అయితే కట్ చేసుకున్నాము. 2 kgs అయితే తీసుకున్నాం. ఇక్కడైతే చాలా రకాల దొరుకుతాయి. ఏమంటారు, ఇవి కూడా మొత్తం క్లోజ్ అయినాయి. చిన్న చిన్న చేపలు, చిన్న రొయ్యలు, ఇవైతే మొత్తం ఫ్రిడ్జ్లో అయితే దొరుకుతాయి. ఇక్కడ మనకైతే ఫ్రెష్ అయితే దొరికాయి అన్నమాట. ఇదైతే దేశీ కోళ్ళు. ఇక్కడ కాకొని పెడతారు. ఈ విధంగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, రవ్వు చేపలు. రవ్వు కటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడైతే తీసుకున్న 2 కిలోలు 400 గ్రాములు కటింగ్ చేసిన తర్వాత అయితే 200 గ్రాములు అయితే అట్లనే పోయింది. తీసుకొని అయితే పోదాం. ఇప్పుడు మనం ఇదైతే షాపు తీసుకుని అయితే ఇప్పుడే వెళ్ళిపోదాం. రూమ్లో అయితే వెయిటింగ్ చేస్తాం. మనకైతే టైం లేదు. ఇప్పుడు మళ్ళీ అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్దాం రూమ్లో, అక్బరన్న రూమ్లో. నేను వచ్చేసరికి అయితే అశోక్ అయితే మొత్తం కటింగ్ అయితే చేసి పెట్టిండు. ఉల్లిగడ్డలు మరియు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, టమాటా అయితే పోయడానికి అయితే రెడీ అయింది. ఎప్పుడైతే వేడి వాటర్ అయితే పోసి అందులో అయితే మనం తెచ్చిన ఫిష్ అయితే వేసేస్తే అయిపోతుంది. ఇవైతే మిరియాలు ఏమంటారు కదా, అవైతే ఇట్లయితే ఫ్రై చేస్తున్నాడు. పులుసు పెడదామని. మరి ఎట్లా చేస్తారో తెలియదు. ఈ బీహారీ స్టైల్లో, జార్ఖండ్ స్టైల్లో. ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే క్లీన్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఐస్ ఉంది కదా, దీన్ని మనం వేడి నీళ్ళలో వేస్తే ఒక 10 నిమిషాలు పెట్టేసిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. చూద్దాం. వాటర్ అయితే గీజర్ అయితే ఆన్ చేసినాం వేడి నీళ్ళల్లో పెట్టి. ఎప్పుడైతే మనకి ఇక్కడ అక్బర్ అన్న కూడా వచ్చేసిండు, ఎయిర్పోర్ట్ పోయి ఉండే అక్బర్ అన్న. ఇప్పుడు ముగ్గురం కలిసి దాన్ని క్లీన్ చేస్తే తొందరగా అయిపోతుంది. తొందరగా అయితే ఫ్రై చేసుకొని కొన్ని 2 కిలోన్నర అయితే తీసుకున్నాం. 1 కిలో ఫ్రై చేసుకుందాం, 1 కిలో అయితే పులుసు పెట్టుకుందాం. ఫ్రై ఇప్పుడు తినేయచ్చు, పులుసు రేపు కూడా తినచ్చు, మధ్యాహ్నం కోసమే. మళ్ళీ నైట్ ఏదో వేరే చేద్దాం అంటున్నారు. చూద్దాం ఎట్లయితే తెలియదు. కలుద్దాం. ఫ్రెష్ చేసేటప్పుడు అయితే, క్లీన్ చేసేటప్పుడు అయితే కలుద్దాం. సరేనా? ఇప్పుడైతే ఇలా అయితే ఫ్రెష్ చేస్తున్నాం అన్నమాట. నాకైతే డ్యూటీ వచ్చేసింది. చేయంగా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇలా మొత్తం అయితే దిగాలి. రెడీ అయితే చేయాలి. అన్న అయితే మసాలా అయితే గ్రైండ్ చేసిండు. ఈ విధంగా మసాలా అయితే కలుపుతున్నాడు. ఇప్పుడు అక్బరన్న కూడా వచ్చేసిండు. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నా డ్యూటీకి. నేను వచ్చేసరికి మొత్తం అవుతుందో కాదో తెలియదు. మళ్ళీ వెళ్తాం. ఎప్పుడైతే నేను వచ్చేసరికి అయితే వీళ్ళైతే మొత్తం రెడీ చేసారు. పసుపు పెట్టి అయితే మసాలా అయితే అటు ఫ్రై అవుతుంది. ఇటేమో ఫ్రై ఫన్ అయితే పెట్టేసారు ఫ్రై చేయడానికి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత కొన్ని ఫ్రైకి పెట్టుకుందాం, కొన్ని అయితే కర్రీకి అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే నలుగురం ఉన్నాం. రాంబాయ్, నేను, అశ్వాక్, అక్బర్ అన్న. చూద్దాం ఎంత టైం పడుతుందో మనకు ఇది అయిపోయేసరికి. అంటే ఎందుకంటే టైం అయితే ఎక్కువ లేదన్నమాట. మనకు టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతున్నది. 10 నిమిషాలు తక్కువ ఉంది. వీళ్ళు 11:30 అయితే వెళ్ళిపోతారు. తొందరగా చేసుకొని తినేసి అయితే రెడీ ఉండాలి. డ్యూటీలో వచ్చే టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ కలుద్దాం. టైం అయితే చాలా పడుతుంది. ఇన్నే ఫ్రై అయినాయి, ఇంకైతే సగం ఉన్నాయి అన్నమాట. వీళ్ళు కొనేటప్పుడు అయితే
2-3 కిలోలు తెమ్మన్నారు. ఎంత టైం పడుతుంది? సही है वैसे भी कर सकते हैं. ఇప్పుడైతే ఇన్ని అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అయితే అటు సైడ్ పులుసు కూడా రెడీ అవుతుంది. పులుసు కూడా రెడీ అవుతుంది. ఇంకెన్ని ఉన్నాయి. ఎప్పుడైతే టైం అయితే 11:30 అవుతుంది. టైం అయితే 10:30 అవుతుంది. 11:30కి అయితే మా మేడం వాళ్ళైతే కార్ అయితే స్టార్ట్ చేయమంటారు, వెళ్ళిపోవాలి. లోపల నుంచి అయితే మటన్ కప్స్ అయితే వచ్చింది, ఇది కూడా ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలా, అది తినాలా ఇది తినాలా అర్థమైతే లేదు. నేను అదే అంటున్నా, కర్రీ చేసి పెట్టేద్దాం, ఇదైతే తినేద్దాం ఈరోజు. అవి రేపు మిగిలిన ఫ్రై చేసుకొని రేపు తిందామని చెప్తున్నా. నా ప్రకారం అయితే ఇలా అయితే చెప్తున్నా. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇట్లా చేస్తే అట్లా, ఎందుకంటే ఇది మన రూమ్ కాదు, వాళ్ళ ఇష్టం అన్నట్టు. చూద్దాం ఎట్లయితే. ఎప్పుడైతే మేమైతే తినడానికి అయితే రెడీ అయిపోయినాం. ఫిష్ అయితే రెడీ అయిపోయింది. దాంతోపాటు అయితే మాకైతే మటన్ అయితే ఇచ్చారు, కప్స్ అంటారు దీన్ని. ఇది కూడా ఉంది, ఈరోజు ఫిష్ కూడా ఉంది. ఎట్లయితే తెలియదు. ఇప్పుడైతే మేమైతే తింటున్నాం. ఒక ఆయన అయితే డ్యూటీ వచ్చింది, వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినాక ఆగమంటే ఇక మాకు టైం ఉండదు, ఎందుకంటే మాకు కూడా డ్యూటీ వస్తుంది. ఆయన అయితే పోయి మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడైతే తినేద్దాం మనం, ఆయన వచ్చిన తర్వాత ఆయన తింటాడు. చూడండి ఫిష్ మేమైతే తినేసినాం. ఇప్పుడైతే అశ్వాక్ డ్యూటీ నుంచి వచ్చిండు, ఆయన అయితే తింటున్నాడు. మేము తినేసి అయితే రెడీ అయితే ఉన్నాం. ఇప్పుడైతే కొద్దిగా వాకింగ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మాకు డ్యూటీలో వచ్చే టైం అయిపోయింది. తినేసి అయితే అందరం కూర్చున్నాము. అక్బర్నా కూడా ఇక్కడైతే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. గులాం అయితే పడుకున్నాడు అన్నమాట. ఇప్పుడైతే మనమైతే వీడియోని ఇక్కడనే చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.